తల్లిదండ్రుల మాటల వల్ల నీకు ఎందుకు అంత కోపం వస్తుంది? బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసుకుందాం రండి. సామెతలు 1వ అధ్యాయము 8-9 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. అంటే కొంతమందికి తల్లిదండ్రులు మాట్లాడుతుంటే చాలా కోపం వస్తుంటుంది. నా తల్లిదండ్రులు నన్ను స్నేహితులతో తిరగనివ్వరు, బయటకు వెళ్ళనివ్వరు, మొబైల్ చూడనివ్వరు, బైక్ కొనివ్వరు, మీరు నాకు ఏం చేశారు అని తల్లిదండ్రుల మీద కోపంతో మాట్లాడుతుంటారు. కొందరైతే తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు, తమ స్నేహితుల తల్లిదండ్రులతో పోల్చుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు పిల్లలు చెడు స్నేహితులతో తిరుగుతారేమో, చెడు అలవాట్లు నేర్చుకుంటారేమో, తప్పు మార్గంలో నడుస్తారేమో, చిన్న వయసులో బైక్ ఇస్తే ప్రమాదం జరుగుతుందేమో అని వారి మంచి కోసమే ఆలోచిస్తారు. అందుకే కొన్ని విషయాలలో నియమాలు పెడతారు, హెచ్చరిస్తారు. నువ్వు మంచి పనులు చేస్తుంటే, సరైన మార్గంలో నువ్వు నడుస్తుంటే, నీ అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేస్తుంటే తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పరు. కానీ నువ్వు చెడు మార్గంలో వెళ్తున్నావని, ప్రమాదంలో పడతావని, నీ భవిష్యత్తు పాడవుతుందని వారు గమనించినప్పుడు మాత్రమే నిన్ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల మాటలను భారంగా కాకుండా ప్రేమతో కూడిన ఉపదేశంగా స్వీకరించాలి. వారి అనుభవం మనకంటే ఎక్కువ. వారు చెప్పే మాటలు మన జీవితాన్ని కాపాడే మార్గదర్శకాలు. కాబట్టి తల్లిదండ్రుల ఉపదేశాన్ని వినేవాడు జ్ఞానవంతుడు, దానిని నిర్లక్ష్యం చేసేవాడు కష్టాలను ఆహ్వానించుకుంటాడు. ఇలాంటి బైబిల్లోని మంచి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.